ఫైనల్లీ స్టార్టెడ్. గోవాకి వెళ్దామని ప్లాన్ వేసాం. ఫస్ట్ టైం ఓ ప్లాన్ అనుకున్న వెంటనే ఒక నిమిషంలో ఫిక్స్ అయిందంటే ఇదే. ఏరా మామూలుగా ఉండదు కాదు. అరే 7ంటికి రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నా నాకు అర్థం కావట్లేదు. నేను కాదు, పెద్ద మనిషి స్వరూప్ బ్రో. ప్లాన్ సాయి వంశీ స్వరూప్ ఏమో ఏంటి పర్సన్ ప్లాన్ వేసింది అంతే కదా బ్రో. ప్లాన్ వేసింది నువ్వే. మరి అది ఎగ్జాక్ట్ 7 అన్నారని 7 కింద ఉన్నా. టైం ఇప్పుడు ఎంత అయింది? నేను 7కి వచ్చేసా. నీ పక్కన కూర్చున్న పెద్ద మనిషి ఇప్పుడు తిప్పు తిప్పు. ఎప్పుడు వచ్చాడండి? 8 గంటలకు వచ్చాడు. నీటికి తినేసి వచ్చాడు రా. నేను తెలియదు. రూమ్ ఈ బ్యాగ్ పెట్టి ఓపెన్ చేసి అక్కడ ఉన్న బ్రష్లు టూత్ పేస్ట్లు వేసుకుని వచ్చేసాను అంత బ్యాగ్. సరు భయ్యా హాయ్ చెప్పు. చికెన్ కష్టాలు నేరా చికమ్ సే హాయ్. మా వాళ్ళు తిట్టడం మొదలెట్టారు. చూసా నేను ట్రిప్కి గోవా వెళ్తే కూడా ల్యాప్టాప్ పట్టుకోవచ్చు ఆఫీస్కి. అట్లుంటుంది మన డెడికేషన్. చెకింగ్ డన్. ఇప్పుడే చెకింగ్ చేసాం. కాకపోతే గేట్ దగ్గర మనకు ఒక మంచి జలక్ ఇచ్చాడు. నా ఆధార్ కార్డులో అన్నీ ఏమో షార్ట్ ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ బోర్డింగ్ బస్సులో లాంగ్ ఫార్మేట్ ఉంది. ఇక్కడ కేసిరెడ్డి అని ఉంది. ఇక్కడ కేసిరెడ్డి ఏది, మణిశంకర్ అంటే ఇక్కడ మణిశంకర్ ఏది. చూడు పెద్ద పేర్లు పెట్టుకుంటే ఇదే బాధ. నాది లాంగ్ KBVM శంకర్. సో అట్లా తగలబడింది అనమాట. ప్రస్తుతానికి అయితే చికెన్ అయిపోయింది. లాంజ్లో ఎత్తుకుతాను మా వాళ్ళు. లోపలికి వెళ్ళి ఒక గంట అలా కొనుగేసి వాడు మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, లెట్స్ గో. కామెడీ ఏంటంటే ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి అనమాట. అక్కడ ఇదిగో మన ఫ్లైట్. యాక్చువల్లీ ది థింగ్, ఇండిగో ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. అంటే చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. నియర్లీ 200+ ఫ్లైట్స్ కాదు. ఇక్కడ కూడా ఈ బోర్డులో ఒక ఎన్ని ఫ్లైట్స్ 9 ఉంటే అందులో 4-5 క్యాన్సిల్డ్ ఇండిగో. అరే నీ ఇది వచ్చిందే పెట్టు, పక్కన పెట్టు. అసలు ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతామా లేదా అనే టెన్షన్లోనే ఉన్నాం మొత్తం. ఫ్లైట్ డిలే అయిపోయింది. ఇలా ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా ఈ ఇండిగో ఫ్లైట్ డిలేలు, క్యాన్సిల్లు, కొట్టుకోవడాలు. చూడు కామెడీ ఏంటంటే మాది కూడా ఇండిగో ఫ్లైట్, మాది కూడా డిలే. నీట్గా ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతున్నాం. होना चाहिए एविएशन का। उतना देरी तो कोई वैल्यू नहीं है रांची के पैसेंजरों की। क्या मैनेजमेंट है आप लोग? क्या मैनेजर है तुम्हारा? వాళ్ళకి రావాల్సిన ఫ్లైట్ 1:30 డిలే. ఈ డిలే చేస్తుంటే నాకు కూడా అర్థమవుతుంది. ఇండియా క్రూ షార్టేజ్ చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది. ఫ్లైట్ లేట్ అయినందుకు ఓ వాటర్ బాటిల్, ఓ ఉప్మా మొహాన్ కొట్టాడు. ఓకే ఏదో ఒకటి. మా ఉప్పు కారం లేదురా బాబోయ్, మనకు అవి లేకుండా అవదా. అన్నీ బాగున్నాయి, ఉప్పు కారం మాత్రం లేదు. మొత్తానికైతే బోర్డింగ్ అయింది. చాలా డిలే నియర్లీ 3 hours. ఈ పాటికి వెళ్ళిపోయి కామెడీ ఏంటంటే మేము అక్కడ బైక్ బుక్ చేసాం. వాడిని అయితే ఏంటంటే బైక్ బుక్ చేసి వాడిని ఆగండ్రా నాన్న, మేము అన్నకల్లా వచ్చేస్తాం, ఓకేనా,
సో 1 కల్లా వచ్చేస్తాం కాబట్టి మీరు అక్కడ వెయిట్ చేయండి. పాపం యాక్చువల్లీ 12 క్లోజ్ అంట పాపం షాపు, బైక్ రెంటల్. మేము 1 కల్లా వచ్చేస్తాం అని చెప్పాం. వాడి ఫోన్లు ఓ పక్కన, మేము వాడికి చెప్పి బాబు వెళ్ళిపోనన్నా, మేము ఏదో ఒకటి చేస్తాం, మార్నింగ్ ఇంటికి ఓపెన్ చెప్తే ఎప్పుడు వస్తాం అన్నాం. వాడు 5కి ఓపెన్ అన్నాడు. అట్లా జరిగింది. అబ్బో ఫుల్ ఎక్సైట్మెంట్ అంటే అసలు ఫస్ట్ టైం ఫ్లైట్, ఫస్ట్ టైం గోవా, అది కూడా అలా ప్లాన్ చేస్తే ఎలా అయిపోయింది, అదే అన్ఎక్స్పెక్టెడ్. అట్లా ఎలా అయిందో కూడా తెలీదు. అట్లా స్టార్ట్ అయ్యాం. చెక్కంబాయ్ ఆయన మినీ వ్లాగర్ నా అలాగే. ఆయన కూడా కంబ్యాక్ ఇచ్చాడు. నేను 4 years కదా ఆయన. అరే నీ ఎన్ని ఇయర్స్? అది ఆయన 5 years కంబ్యాక్. సరే భయ్యా, డిలే ఎలా ఉంది? డిలే బాగా రెస్ట్ తీసుకున్నావా? ఉప్మా డిలే. యాక్చువల్గా వాడు అసలు మా ఫ్లైట్ ఓకే అంటే అయితే ఎటున్నో ఇక్కడ ఎవరు పెద్ద అలరేలా. పక్కన ఫ్లైట్స్ అయితే అసలు ఫుల్ గోల. వాళ్ళు ఫ్లైట్ డిలేకి వీటికి ఎంత గోల అంటే లిటరలీ బల్ల కొట్టేసి నేను ఆ వీడియో అటాచ్ చేస్తా చూడు. అసలు వాళ్ళైతే గోల వాము. మొత్తం స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. ఒక్క ఫ్లైట్ అదే పైలట్ లేడంటే. సరే ఓకే, లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత చూద్దాం, ఓకేనా? 22 ABCD ఏదో ఒకటి తాగలేండి, ఏదో ఒకటి కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ అనమాట. కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం టెన్షన్, కొంచెం అన్నీ కలిపి ఉన్నాయి. అమ్మా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం. కాదు ఆఫీస్కి వెళ్తే ఎంత టెన్షన్లు ఉంటాయి, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ పెట్టిన ఎఫెక్ట్ అంతా ఇక్కడ బాగుంటుంది అనమాట. ఇది సంగతి. అవసరం పడలేదు. अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए आप अपने बड़े बैग को चिकम्बाई और छोटे बैग को सामने वाली सीट से नीचे रखें। వాస్కోడిగామా. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫ్ చేయడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంట. సో ఇక్కడే మనం బ్లాగ్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా వచ్చాం. ట్రిప్ స్టార్ట్స్ నౌ. టైం అంతా 3:15 అవుతుంది. ఫైనలీ ల్యాండెడ్. ఎక్స్పీరియన్స్ ఇస్ క్వైట్ గుడ్. ఎక్స్పెక్ట్ చేసాం చాలా భయంగా ఉంటుంది అట్లా అసలు అట్లా ఏం లేదు. ఎంజాయ్డ్ ఇట్ అలాట్. లెట్స్ గో. బ్యాగ్స్ అన్ని తీసుకుని లగేజ్ చెక్ ఇన్ చేయడం అనేది చేయలేదు, డైరెక్ట్ పట్టుకొచ్చాం, పెట్టేసాం. సో
సో ఈజీగా బయటికి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకే, లెట్స్ గో. స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దిగ్గానే బైక్స్ మాట్లాడాం 3 డేస్కి. ఇక్కడి నుంచే డైరెక్ట్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ వీడియో తీసుకోండి. బైక్ చాలా ఫ్రాడ్ జరుగుతాయి. చిన్న గీత పడిన వందే అంటారు. మంచిగా లైట్ వేసుకోండి, 2-3 ఫ్లాష్లు వేసుకున్నా పర్లేదు. వీడియో మాత్రం మస్ట్, ఓకేనా? వీడియో తీసుకుని అప్పుడు అన్నీ చెక్ చేసి బైక్ పెట్రోల్ ఎంత ఉంది, రీడింగ్ ఎంత ఉంది అన్నీ చెక్ చేసుకోండి. అన్నిటిని ఫోటో తీసుకోండి. ఇట్స్ ఈజ్ రికార్డింగ్ వీడియో. See, actually, it's a good one. See, whenever we are coming out of our state or see any unknown places, we have to take our precautions first. Whatever they say, they will agree at the end. Because see, స్టార్టింగ్లో వాడు నేను వీడియో తీస్తే కుదరదు, ఇది బిజినెస్, మేము అలా ఉండము అంటున్నాడు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పలేదు కదా, అర్థమైందా? డైరెక్ట్గా మీరు వాస్కోడి గామాలో దిగారంటే ఇక్కడ బైక్ ఉంటారు. నేను మీకు కావాలంటే నెంబర్ కూడా అటాచ్ చేస్తా. డైరెక్ట్ బుక్ చేసుకోండి. నైట్ 1 అయినా 2 అయినా 3 అయినా. నేను చెప్పా కదా పాపం ఆయన 1 గంట నుంచి 8 చేస్తున్నాడు. దీనికి నియర్ బై అంట ఇల్లు. ఒక కాల్ కొడతా వస్తాడు, మీకు బైక్ ఇస్తాడు. ఇక్కడే ఉంటాయి బైక్స్ అన్నీ. ఇవన్నీ రెంటల్ బైక్సే. మీరు ఒక కాల్ కొడితే ఇస్తాడు, నీకు బైక్ ఇస్తాడు. వీడియో తీసుకోవాలి, 2000 అడ్వాన్స్. అండ్ 3 డేస్కి అయితే 3 డేస్ అమౌంట్ ఇవ్వాలి. అంటే మొత్తం అడ్వాన్స్ ముందే పే చేయాలన్నమాట, ఓకేనా? హెల్మెట్ మస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రీవియస్గా వెళ్ళిన ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ అడిగా, మీరు కన్ఫామ్గా హెల్మెట్ అనేది అస్సలు తీయవద్దు. అస్సలు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇలా రెంటల్ బైక్ కనపడితే చాలా ఆపేస్తారు. సో మీరు చాలా కాషియస్గా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. నేను అవి కూడా పోస్ట్ చేస్తా ఎట్లా ఆపుతున్నారు ఏంటనేది, ఓకేనా? సో వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, బీ కాషియస్. फोटो दी